ఇక మరో అంశానికి వస్తే కాపు పెద్ద అనకూడదే మళ్ళీ ఇప్పుడు కాపు పెద్ద అంటే మళ్ళీ ఆయనకి కోపం వస్తుంది. ఒకప్పుడు కాపు పెద్ద ముద్రగడ పద్మనాభం గారండి, అందరికీ సుపరిచితులు. ఆయన గురించి వేరే పరిచయం ఏం అవసరం లేదు. కాపు ఉద్యమం నీకుల్లో అసలు ఒక స్థాయి, ఆయన పిలిస్తే లక్షల మంది వచ్చేయాలి, అలాంటి స్థాయి ముద్రగడ పద్మనాభం గారు. కానీ కాలక్రమేణా ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అయిపోయారు. చాలా విచారతగా చాలామంది ఫీల్ అయ్యారు. ఏంటి ముద్రగడ గారు అసలు ఆయన బ్రాండే కాపు బ్రాండ్ అండి. ఆయన క్రాప్కి ఒక బ్రాండ్ అంబాసిడర్లో ఉండేవారు. అలాంటిది ఆయన తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ మీద కోపం అండి, ఎవరి మీద కాదు, మళ్ళీని అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన మీద కోపంతో ఈయన పోటీ చేయకపోయినా ఈయన శపథం చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నారు. మార్చేసుకున్నారు. అందులో అసలు తేడా లేదు, చాలా పద్ధతి. ఒకసారి మాట అన్నాడు అంటే ఆయన వెనక్కి తగ్గడు. మొండి మనిషి, ఎవరి మాట విండు. మోనార్క్ అని ఏదో సినిమాల్లో మనం చూస్తుంటాం కానీ రియల్ మోనార్క్ ఈయన. ఆయన మాట ఆయనే విండేమో, అంత మోనార్కు. దేనికైనా సరే కట్టుబడిపోతారు. అనవసరమైన ఆటల్లో ఓకే, కొన్ని ఆటల్లో కోపాలు ఉండొచ్చు, శబదాలు ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు. కానీ చిన్న చిన్న అంశాల్లోనో లేకపోతే వాళ్ళు ఓడిపోతే నేను పేరు మార్చుకుంటే వాళ్ళు ఓడిపోతే మీరు పేరు మార్చుకోవడం ఏంటి? మీరు పోటీ చేసిపోని నేను ఓడిపోతే మీ కాన్ఫిడెన్స్ అది. ఎవరెవరో పోటీ ఉండడం ఏంటి, మీరు దానికి శపథాలు చేసి చేయడం ఏంటి? సరే అయిపోయింది. మరి వైసీపీలోకి వెళ్ళారు కదా, ఈయన పరిస్థితి ఏంటి? ఈయనకి ఏమి ఇస్తారు? మరి ఏమైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అంటే మొన్నదేం దక్కలేదు. పోనీ ఏమైనా ఒక మంచి ఆపర్చునిటీ ఆయనకి ఇస్తారంటే అది దక్కలేని పరిస్థితి. ఇప్పుడు మరి ఆయన సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక పదవిని ఇచ్చారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా నియమించారండి. చూసారా, పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబరు ఆయన. అంటే ఇంకా పూర్తి స్థాయి ఆయన రాజకీయ పరంగా ఆయన అనుభవాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందించి 2029లో గత వైభవాన్ని పునరావృతం చేసే విధంగా ఆయన చెయ్యాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలా కనిపిస్తుంది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నెంబర్ అంటే ఈయన అడ్వైజర్ బాగా పనిచేస్తాయని. మరి పెద్ద పదవ ఆయనకి సముచిత స్థానం దక్కిందా అని చాలామంది అనుకుంటున్నారు. ఆయనకి ఇస్తే ఏ రాజ్యసభ ఇవ్వాలి, లేకపోతే ఇంకా ఏమన్నా పెద్దది ఇవ్వాలి, మరి ఇది ఇచ్చారు ఏంటని చెప్పి వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారండి, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఏం సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ. ఆయన తత్వం నచ్చకపోయినా సరే ఆయన అంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఆయన అంటే ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కాపు సామాజిక వర్గంలోని. కానీ ఇలా ఉంటారని అందరికీ కోపమే. కానీ పెద్ద ఆయన కదా, సర్లే మొదటి నుంచి మనం చూస్తున్నాయని కదా, ఆయన ఎందుకులే బాధ పెట్టమని చెప్పి కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఆయన్ని గౌరవిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఆయనకి నచ్చితేనే ఆయనకి నచ్చిన వాళ్ళతోటే మాట్లాడతారు. వాళ్ళ గేట్లు కూడా ఎలా అంటే శత్రు దుర్భేగ్యంగా ఉన్నట్లుగా ఉంటాయండి అవి. ఎవరన్నా వస్తున్నామని చెప్పి ఎంత గొప్పోడైనా ముందుగా ఈయనకి ఇన్ఫామ్ చేయాలి. ఈయనకి ఇన్ఫామ్ చేసి మీరు రెండయ్యా అంటే మాత్రమే ఆ కిర్లంపూడి ఆ సరౌండింగ్స్కి వెళ్ళాలి. లేదు అంటే గేట్లు కూడా ఆయన తీయడం, గేట్లు కూడా తీయడు ఆయన. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా వచ్చేసారనుకోండి, ఆ తోవలో వెళ్తున్నామని ఎంత గొప్ప వాళ్ళన్నా అవనేయండి, డోంట్ కేర్, నాకు తెలియదు కదా నువ్వు మాకు చెప్పి వచ్చావా, తీయడైనా. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చినందుకు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారట. ఆశ్చర్యం, ఇంకా పెద్దదేమన్నా వస్తుందేమో అని చాలామంది ఆలోచించారు. ఇక ముద్రగడకు వైసీపీలో బంపర్ ఆఫర్ అంటూ ఒక వర్గం మాట్లాడుతున్నది. ముద్రగడ పద్మనాభకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక పదవి, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియామకం. జగన్కు ధన్యవాదాలు తెలిపిన ముద్రగడ పద్మనాభం గారు. అదిగో ముద్రగడ లేఖాస్త్రం అండి, మళ్ళీ లేఖ సంధించారు ఆయన. నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. వైసీపీ అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తానని హామీ. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆయన కృషి చేస్తారట. మరి ఆయనతో భాగస్వామ్యంగా వెళ్ళి టికెట్ తెచ్చుకుని కృషి చేస్తారా, లేకపోతే మొన్నట్లా బయట నుంచే మద్దతు ఇచ్చి మళ్ళీ ఏమైనా శబదాలు చేస్తారా అంటే, ఇప్పుడు సెటైర్లు వేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది అస్త్రాలు. మొన్నే అన్నావు కదా, ఎట్టి పరిస్థితిలో గెలిపిస్తాను, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పంపించేస్తాను, అసలు పవన్ కళ్యాణ్ అన్నవాడు ఇంక ఈ సరౌండింగ్స్కే రానేమో, ఆ బార్డర్లో చెక్ పోస్టులు పెట్టేస్తాము,
లేకపోతే ఇంకోటి చేస్తాము, అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వనని చాలా శపథాలు చేశారు. కట్ చేస్తే 21కి 21, 151 ఉన్నది 11. మరి ఆ శపథాలన్నీ మొన్నే చేశారు, పేరు మార్చేసుకున్నారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తానని హామీలు ఇవ్వడం ఏంటండి? మీరు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేస్తారు ఈ వయసులోని? ఎందుకు వచ్చింది ఇది? ప్రశాంతంగా కృష్ణారామ అనుకోవడం, లేకపోతే ఏదో సలహాలు ఇవ్వడం అంతవరకు ఉండొచ్చు కదా. మళ్ళీ అధికారం వచ్చేంత వరకు నేను వెళ్ళి కృషి చేస్తాను అని ఆయన అనడం ఇదేంటి? ముద్రగడ పద్మనాభం గారు అలా అయితే రెడ్డి అని అనలేదు రండి. ఆయన పెట్టించుకున్నంత మాత్రాన్ని అనలేరు కదా పెద్ద మనిషిని. కొంతమంది పెద్దవాళ్ళకి ఆ గౌరవం ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో జగన్ను గెలిపించాలని ప్రచారం చేశారు. మామూలు ప్రచారం చేశారా? అసలు పిఠాపురంలో ఆయన పోటీ చేసినంత అడావిడి చేశాడు ఆయన. వాళ్ళ అమ్మాయి గారు క్రాంతి గారు ఆయన మీద రివర్స్ అవ్వడం, ఆవిడ బయటికి వెళ్ళిపోవడం, ఆవిడ మీద ఒంటికాలతో లెగడం, కూతురిని కూడా చూడకుండా నా ప్రాపర్టీయే కాదని అనేయడం, కన్న కూతురిని ప్రాపర్టీతోటి మాట్లాడడం, ఒకటా రెండా? ఇన్ని చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన సైలెంట్ అయిపోయారు అనుకుంటే మళ్ళీ దిగారు రంగంలోకి. ఇక పవన్ను ఓడిస్తానని సవాల్ చేసిన ముద్రగడ, నేను ముందే చెప్పాను, మామూలు సవాల్ కాదు అది. పేరు మార్చుకుని, బ్రాండ్ మార్చుకుని, కులాన్ని కూడా మార్చుకునే అంత సవాలు నాకు తెలిసి ఎవరు చేయలేదండి అలాగా. నాకు రాజకీయాలు ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను, జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలు పెట్టి నేను ఫీల్డ్లో ఉన్నాను. కానీ ఈ రకంగా పేరు మార్చుకున్న సందర్భం చాలా అరుదు. అందులో కూడా ఈయన ముందు వరుసలో ఉంటాడేమో. ఎవరు మార్చుకోలేదు ఆ రకంగా. ఏవో మతాలు అవి మార్చుకుంటూ ఉంటారు, హిందూ లేదా ముస్లిం అవుతుంటారు, లేకపోతే క్రిస్టియన్స్ అవుతుంటారు, అలాగ మత మార్పులు ఉన్నాయి. కానీ ఈ కుల మార్పులు అన్నది ఇదొక సంచలనమే. అది ఆయనకే చెల్లింది, ఏం చేసినా ఆయనకే చెల్లింది అన్నట్టుగా ఉంటుంది. గెలిస్తే పేరు మార్చుకుంటానని శపథం. కూటమి అధికారంలోకి రావడంతో ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్పు. గెజిట్లో ముద్రగడ పద్మనాభం గారని చెప్పి ఆయన పేరు మార్చుకున్నాడు. దానికి ప్రెస్ మీట్ కూడా పెట్టి సైలెంట్గానే ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు వైలెంట్ అంటున్నాడు, ఫైర్ అయిపోతానంటున్నారు, వైల్డ్ ఫైర్ అయిపోతానంటున్నారు ఇండైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈయన మనకి ప్రచారాలు మొదలు పెడతారేమో తూర్పుగోదావరి జిల్లాలోని. ఎందుకంటే ఆయన అడ్డ పిఠాపురం అనియండి, లేకపోతే ఇవన్నీ కూడా ఆయన సుపరిచితమే కదా. ప్రత్తిపాడు, గతంలో ప్రత్తిపాడు అయింది, జగ్గేపేట, ఇవన్నీ తెలిసినవి, అది జగంపేట, ఇవన్నీ. ఆయన రాసిన లెటర్ ఏంటంటే, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. జగన్మోహన్ రెడ్డి గారికి మీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. చూసారు, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండవండి. ఆయన ముద్రగడ పద్మనాభం నమస్కారములు అనొచ్చు, కానీ అది అనలేదు. ఆ బ్రాండ్ ఉండాలి కదా, ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. మళ్ళీ అదే ఫ్లోలో రెడ్డిని యాడ్ చేశారు. తమరు అభిమానంతో, ప్రేమతో నన్ను పిఏసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా నియమించారని టీవీలో చూశానండి. ఇది చూడండి, ఆయనకి డైరెక్ట్గా వెళ్ళలేనట్టున్నది. మిమ్మల్ని ఇలా చేస్తున్నామని ఆయన ఒపీనియన్ తీసుకోలేనట్టున్నది, ఆయనతో మాట్లాడలేనట్టున్నది. డైరెక్ట్గా మన రెడ్డే కదా అని చెప్పి చేసేసినట్లుగా ఉన్నది. ఇది చాలా సంతోషం అండి, టీవీలో చూశానండి, చాలా సంతోషం అండి. తమరు నా మీద పెట్టిన బాధ్యత మీరు అధికారంలోకి వచ్చే వరకు నా వంతు కృషితో త్రికరణ శుద్ధిగా కష్టపడతానండి. పేదవారికి మీరే ఆక్సిజన్. ఈ దఫా తమరు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పరిపాలన 10 కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇట్లు మీ ముద్రగడ పద్మనాభరెడ్డి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లేఖ. ఇందులో ఏం చెప్పేది ఏంటంటే, త్రికరణ శుద్ధిగా కష్టపడతానంటున్నారు, పేదవాడికి మీరే ఆక్సిజన్ అంటున్నారు. ఈరోజు పేదలందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. మీరు వస్తేనే కానీ అయ్యా ఇక ఈ రాష్ట్రం బాగుపడదు. పేదవాళ్ళందరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటి నుంచి కూడా మరి 4 సంవత్సరాలు వాళ్ళు ఇంకా కష్టాలు పడాలి, బాధలు పడాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు, బాధలు అన్నీ తీరుతాయని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు ఆయనకి విన్నవించుకుంటున్నారు. ఇక ఈ దఫా తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పీఠపై, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు 2029లో, ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత
ఈ పీఠంపై ఎవరు కన్నెత్తి చూడని విధంగా పరిపాలన, ఎవరో కన్నెత్తి అంటే ఇంకా వదిలేయాలన్నమాట. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రి, ఇంకెవరు ఉండరు. అది ఈయన సారాంశం. 10 కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 10 కాలాల పాటు అంటే ఆల్మోస్ట్ ఈ తరం వరకు కూడా ఆయనే, తెలిసినంత వరకు కూడా. మనిషి ఎంతకాలం బతుకుతారు? 70-80 సంవత్సరాలు. ఇంకా వేరే వాళ్ళని సీఎం చూడకుండా, వేరే వాళ్ళు ఇంకెవరు కూడా సీఎం అనే మాట రానేయకుండా తరిమి కొట్టాలి, ఏ పార్టీ కూడా ఉండకూడదు. ఇది ఆయన లేఖలోని సారాంశం. మరి ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ రంగంలోకి దిగారు కాబట్టి రాజకీయాలు హీటెక్కుతాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అక్కడ ఒక సరైనోడు వెళ్ళి కూర్చున్నాడు అక్కడ పిఠాపురం పీఠం మీద. ఆయన ఇప్పుడు రాజకీయాలను శాసిస్తున్నాడు ఆయన. ఇంక వేరే అక్కడ ఫైట్ కూడా లేని పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన ఈ కష్టకాలంలో బయటకు వచ్చి మరి ఏం మాట్లాడతారో, మరి ఆ జనసైనికులు వాళ్ళు ఆయన ఏ రకంగా మళ్ళీ రివర్స్లో అటాకులు చేస్తారో, ఇవన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్లో చాలా వేడిని రేకెత్తిస్తున్నాయి. అంటే ఎండలను మించిన వేడి అక్కడ ఉంటుంది. మళ్ళీ ఈయన ఏమైనా మాట్లాడారు. ఎందుకంటే 10 కాలాలు అంటున్నారు, పేదలు ఆక్సిజన్ మీరే అంటున్నారు. మరి ఇంత పెద్ద మాటలన్నీ మాట్లాడినప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం గారు దీన్ని ఆహ్వానించినప్పుడు పిఏసీ మెంబర్గా, మరి వైసీపీ కోసం ఆయన ఒక పక్క రోడ్డు ఎక్కితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈయన లేక మరొక్కసారి వేడిని రాకెత్తిస్తున్నది. ఇది ఈనాటి ది ఎడిటర్ అనాలిసిస్.